ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్స్ ఈ రోజు నుంచి జరుగుతున్నాయి కదా. జిహెచ్జికి చాలా మందికి ఏ టాపిక్స్ ఎలా చదవాలో ఏందో తెలియదు. కానీ ఈ టాపిక్ చదవండి, ఖచ్చితంగా మార్క్స్ వస్తాయి. మెయిన్గా ఎస్ఎస్సిలో రెగ్యులర్గా ఎప్పుడు ఎవ్రీ ఇయర్ అడిగేవాడు ఆర్టికల్స్ నుంచి ఖచ్చితంగా 1 or 2 మార్క్స్ వస్తాయి. 1 అయితే కన్ఫర్మ్ వస్తుంది. నెక్స్ట్ బుక్స్ నుంచి 1 మార్క్ వస్తుంది. రివర్స్ అండ్ డ్యామ్స్ వాటి నుంచి 1 or 2 మార్క్స్ వస్తుంది. డ్యాన్సెస్ అండ్ ఫెస్టివల్ నుంచి 1 or 2 మార్క్స్ వస్తాయి. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ పర్సన్స్ అడిగినాడు అనుకో, ఇది నుంచి 1 మార్క్ ఖచ్చితంగా. సెన్సెస్ నుంచి 2011 సెన్సెస్ లిటరసీ ఎంత, నెక్స్ట్ పాపులేషన్ ఎంత, లోయెస్ట్ స్టేజ్ హైయెస్ట్ స్టేజ్, పాపులేషన్ లోయెస్ట్ హైయెస్ట్, ఇట్లా తర్వాత పాపులేషన్ పర్సంటేజ్ అంటే 2011 ప్రకారం క్వశ్చన్స్ ఇలా అడుగుతాడు. నెక్స్ట్ టాపిక్ బడ్జెట్ అండ్ 5 years ప్లాన్స్ గురించి అడుగుతాడు. నెక్స్ట్ ఇంపార్టెంట్ బ్యాటిల్స్ అండ్ ఇంపార్టెంట్ డైనెస్టీస్ హిస్టరీలో. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో మినిమం అన్న 4 or 5 మార్క్స్ అడుగుతాడు. అవి మెయిన్గా లాస్ట్ 6 months బ్యాక్ చూసుకొని చాలు, మెయిన్గా అక్కడి నుంచి వస్తాయి. అంత 1 year ఏం అవసరం లేదు, మ్యాక్సిమం 6 months. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి 2 మార్క్స్ వస్తాయి. ఫిజిక్స్లో మెయిన్గా ప్రాబ్లమ్స్ ఉన్న టాపిక్ చూసుకోండి. కెమిస్ట్రీ అన్నా ఈక్వేషన్స్ ఉంటాయి కదా, ఈక్వేషన్స్ తర్వాత పిరియాడిక్ టేబుల్ ఉంటుంది కదా, అది చూసుకోండి, దాంట్లో మెయిన్గా వస్తాయి. బయాలజీ అంటావా, బయాలజీలో అనిమల్ టిష్యూ అండ్ ప్లాంట్ టిష్యూ ఉంది కదా, అది కాకపోతే ఇంకొక టాపిక్ ఏదంటే హ్యూమన్ బాడీకి సంబంధించింది. మెయిన్ టాపిక్స్ చదువుకోండి, వాటి నుంచి వస్తాయి. ఓకే, మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలండి, ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ ఫాలో అవుతుంది. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వద్దాం. థ్యాంక్ యూ ఆల్.